నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయం కనుక్కున్నది ఐన్స్టీన్ కాదు, ఆర్కిమిడిస్ కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఎవరికీ కనపడని లా అండ్ ఆర్డర్ వైఫల్యం వారొక్కరికే కనపడింది. కారణాలు దేవుడికే ఎరుక. మహేష్ గారు, నిజంగా రాష్ట్రంలో, అంటే మేము పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మాకు అంత తెలియదు, శాంతి భద్రతలు అంత పూర్తిగా దిగజారే ఒక నెల రోజుల్లోనే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరేమో వచ్చి రాగానే రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు, దాని మీద ఉలుకు పలుకు లేదు మీ నాయకుడేమో. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వస్తారో, ఎప్పుడైతే ప్రజల మందికి వస్తారో, ఆ తర్వాత సోషల్ మీడియాలో కానీ, జనాల్లో కానీ, ఇతర పార్టీ నాయకుల్లో కానీ పెద్ద స్టఫ్ ఒకటి దొరుకుతుంది సార్ మార్కెట్ లో. ఆ స్టఫ్ పేరేంటంటే ఒక పెద్ద ఫన్ స్టఫ్ అంటారు అని. ఇంతకు ముందు అంటే ఒక రికార్డింగ్ ప్రెస్ మీట్స్ ఉండేది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు రికార్డింగ్ ప్రెస్ మీట్స్ లో టేక్ యాక్షన్ అని చెప్పి ప్రెస్ మీట్స్ ఉండేది. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా మళ్ళీ కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్, ఎడిటింగ్స్ ఆప్షన్స్ ఉండేది. ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండట్లేదు. ఎందుకంటే ఈయనప్పుడు సొంతంగా ప్రెస్ మీట్స్ పెట్టే పరిస్థితి లేదు, జనాలకు మధ్యకి వస్తే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎక్కడ శాంతి భద్రత లోపించిందో అనే విషయము ఈ రోజు మీరు ఇప్పుడు ఈ కాల్లో కూడా మీరు ఒక క్యాజువల్ గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మీ ఫోన్ బుక్ లో ఉన్నటువంటి ఎవరికన్నా కానీ మీకు క్యాజువల్ గా మీరు జనరల్ గా ర్యాండమ్ గా ఒక 4 కాల్స్ చేసి చూడండి. ఎవరికో ఒక ర్యాండమ్ గా మీకున్న కాల్స్ చేసి చూడండి. ఏ ఒక్కరన్నా కానీ ఒక శాంతి భద్రతలు లోపించింది, లా అండ్ ఆర్డర్ తప్పిందని ఎవరో ఒక్కరు చెప్పినా కానీ జనసేన పార్టీ నుంచి నేను తప్పిస్తుంది, నేను తప్పుకుంటాను చెప్పాలని. అంటే చాలా క్లియర్ గా ఉంది. వచ్చి గవర్నమెంట్ వచ్చి 40 డేస్ అయింది. ఇప్పుడే అందరూ కూర్చుంటున్నారు. ఈ రోజు ఫస్ట్ టైం అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది. గవర్నర్ ప్రసంగం మాట్లాడుతున్నంత సేపు మీకు ఇచ్చిన 11 మంది కూడా ఇంత వరస్ట్ గా దాని అక్కడ ఈ రోజు బిహేవ్ చేశారని జనం ఇంకా చూస్తున్నారు. నిజానికి జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఆ ఇచ్చిన 11 కూడా అనవసరంగా ఇచ్చిన వీళ్ళకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఎక్కడో తప్పు జరిగిందని ఏం అనుకుంటున్నారు అంటే ఆ 11 కూడా వచ్చిండకూడదు అనుకుంటున్నారు. నేను మొన్నటికి మొన్న వచ్చిన సందర్భం ఏంది, మాట్లాడే విషయం ఏంది వినుకొండలో. ఆడికి వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆడొచ్చిన తర్వాత సార్ మీరు మధ్యలో మాట్లాడుతా అంటే నన్ను మధ్యలో ఎక్కడ నేను మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో లో మాట్లాడుతా ఉంటాను సార్, మీరు ఎక్కడ నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయకండి, నాకు ఫ్లో మిస్ అయిపోతుంది, యాక్చువల్ చెప్పాలంటే ఫ్లో మిస్ అయిపోతుంది. సార్, మీరు భావించారు నేను ఇంటరప్ట్ చేయలే అసలు. అదే సార్, ఎందుకంటే మా మా మాజీ ముఖ్యమంత్రి గారికి ఇలాగే చక్కని ఇంటరప్ట్ చేస్తే ఆయన ఫ్లో దెబ్బతింటుంది యాక్చువల్ గా. ఆ, ఒక్క 2 నిమిషాలు నిలబడుకొని మాట్లాడి ఉన్న సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేయలేని, నేను చెప్పాను కదా సార్, ఇది యాక్సిడెంటల్ సీఎం అని మళ్ళా మళ్ళా చెప్తున్నాను. ఆ రోజు అక్కడ వచ్చిన సందర్భంలో కూడా తీసుకున్నట్టయితే కూడా అక్కడ వచ్చి నీకు అమ్మ ఒడి పడిందా, లేకపోతే నీకు ఆసరా పడిందా, మీరు అనవసరంగా ఓట్లు వేశారు, వచ్చిన కార్యక్రమం ఏంది, మనం చేసిన పని ఏంది, అది పోయింది. ఇప్పటికిప్పుడు జస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ షర్మిలా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా క్లారిటీగా నేను నేను ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని కాదు, మేము అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్నాము వినుకొండలో, నేను ఎలా పడితే అలా మాట్లాడాము, మాకున్న రిపోర్ట్ ప్రకారం, నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎవరైతే ఇద్దరు హత్య చేయబడ్డారో వాళ్ళిద్దరు కూడా ఎవరైతే దాడులు చేసుకున్నారో హత్య చేయబడ్డారో ఒకే పార్టీకి చెందిన వాళ్ళే. ఇది పార్టీకి సంబంధించిన గొడవలు కాదు, ఇది వ్యక్తిగత విషయము. సార్ ఎక్కడో ఉన్న కానీ ఎక్కడో వైఎస్ఆర్ సంబంధించినటువంటి వారసురాలైనటువంటి షర్మిలా గారు తెలుసుకున్న నిజానం కూడా ఈయన కనీసం ఆ నిజం కూడా తెలుసుకోలేరు. అసెంబ్లీకి రాకూడదు అనేది ఒక పాయింట్. అసెంబ్లీలో మొహం చూపు వచ్చేదానికి ఆయనకి మొహం లేదు. అసెంబ్లీ సెషన్స్ ఎగ్గొట్టాలంటే ఒక టాపిక్ కావాలా, ఆ టాపిక్ శాంతి భద్రతలు. జస్ట్ మీరు డిబేట్ చేసే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ దగ్ధమైంది. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ బిఫోర్ ఇప్పుడే రిపోర్ట్ యాక్చువల్ గా. అంటే ఈ ఆల్రెడీ అక్కడక్కడక్కడ ఫైల్స్ లేపేశారు, అక్కడక్కడ ఉన్న ఫైల్స్ ని కాల్ చేశారు. ఇప్పుడు జస్ట్ ఎక్కడ మీద అవినీతి భాగవతాలు బయటపడతాయని చెప్పి మదనపల్లిలో ఫైల్స్ కూడా దగ్ధమైంది. దాని మీద ఇప్పుడు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. సార్ ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మేము మా బార్డర్స్ లో ఉన్నప్పుడు, తమిళనాడు బార్డర్స్ లో మేము ఉన్నాము, ఇసుక అనేది మాకు కనబడకుండా ఉండేది యాక్చువల్ చెప్పాలంటే. ఇసుకలో రోడ్డు మీద మేము లారీల్లో చూడాలన్నా కానీ ట్రాక్టర్లో చూడాలంటే మాకు చాలా కష్టం, అంటే కనబడేది కాదు. అది ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఒక టోకన్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకొకరి టోకన్ ఇచ్చి ఫైనల్ గా ఎప్పుడో ఒక రోజు రాత్రి 12 గంటల పైన ఒక ఇసుక లోడ్ అనేది తెప్పించుకునే పరిస్థితి నుండి ఈ రోజు చాలా క్యాజువల్ గా రోడ్ల మీద ఇసుక రీచ్ల్లో నుంచి చాలా ఫ్రీగా ఇసుకలు సామాన్యులు తీసుకుంటారు. మా ఇంటి చుట్టుపక్కల 2-3 కన్స్ట్రక్షన్స్ ఆగిపోతే వాళ్ళు కేవలం గవర్నమెంట్ మారిన తర్వాతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి సగం సగం కన్స్ట్రక్షన్స్ ఆపేశారు, తిరిగి వాళ్ళు స్టార్ట్ చేశారు. మేము అయితే మాత్రం ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదు. వాళ్ళకి రాజకీయమే వాళ్ళ బతుకు కాబట్టి, శవ రాజకీయమే వాళ్ళ బతుకు కాబట్టి, అబద్ధాలతోనే వాళ్ళ బతుకు కాబట్టి ఆ పార్టీ నాయకుల నుంచి అధినేత వరకు ఒకే మాటే మాట్లాడతారు. ఇందాక కూడా చూశాను సరే, బిఫోర్. ఇవన్నీ పక్కన పెడితే సార్,
40 రోజులు అయింది. సో హనీమూన్ పీరియడ్ ఈస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి ఓవర్. ఈ రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఎప్పుడు వేస్తారు మీరు? సార్ రౌడీ షీట్స్ మీద ట్యాక్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే అసలు ప్రభుత్వం కరెక్ట్ గా పరిపాలన మార్గంలో కూర్చొని పరిపాలించడం స్టార్ట్ చేస్తేనే శాంతి భద్రత లోపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి ఇంకా రౌడీ షీట్లు సార్ అవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్. అవన్నీ కూడా ఏది కూడా పేపర్ మీద తీసుకొచ్చి పెట్టే పరిస్థితో లేకపోతే మీడియా ముందు వివరించే పరిస్థితో కాదు. ఎక్కడెక్కడైతే సార్ ఊరికే కూడా రౌడీ షీట్స్ మీద ఎవరు ఓపెన్ చేయలేదు కదా సార్. వాళ్ళ మీద ట్యాక్స్ చేయడం అని ఏదైతే ట్యాక్స్ మీన్స్ వాళ్ళకి కావాల్సిన శిక్ష అనే పాయింట్ లో చెప్పారు. ఎవరైతే మాట్లాడారు ఎవరైతే అలాంటి చేశారని చెప్పి. సో అది అది ఆ ప్రాంతంలో ఆ ఊర్లలో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ యాక్షన్ అనేది జనరల్ గా జరుగుతుంది తప్ప నేను అనుకోవడం మళ్ళా పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చి అలా చెప్పే పరిస్థితిలో అలా ఉండదు. ఆల్రెడీ చాలా వరకు సెట్ అయిపోయారు సార్. చాలా వరకు సెట్ అయిపోయింది గవర్నమెంట్. చాలా సెట్ మంది అయిపోయారంటే ఒక నిమిషం, రౌడీ షీట్లు అందరూ అయితే టీడీపీ లేకపోతే జనసేనలో వచ్చి జాయిన్ అయ్యారా బీజేపీలో? సెట్ అవడం అంటే అలా అర్థం చేసుకోవచ్చు అంటే నాకు అంటే నేను టూ సెట్ అవడం ఇన్ చూపిస్తుంది. సెన్స్ సెట్ అవడం ఇన్ సెన్స్ చాలా మంది నేను చెప్పడం ఏంటంటే చాలా మంది అప్స్కాండ్ అయిపోయారు అంటున్నాను. ఐ మీన్ వాళ్ళ అవైలబిలిటీలో చాలా వరకు లేరు. వాళ్ళు పబ్లిక్ డొమైన్స్ లో లేరు. అలాంటి వాళ్ళు హైట్ సో అయిపోయారు అంటున్నాను. వాళ్ళ సేవలు అందుబాటులో లేవు అయితే. వాళ్ళ సేవలు అందుబాటులోకి మళ్ళా తెచ్చుకోవాలి ఉద్దేశమే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రయత్నం. ఇప్పుడు దేనికి సార్ ఢిల్లీకి ఇప్పుడు దేనికి సార్ ఢిల్లీకి అసలు ఢిల్లీలో పోనీ ఈయనేమన్నా ఎన్డీఏ కూటమే లేకపోతే ఇండియా కూటమే నీకు ఒక సీట్లు ఇచ్చి నీకు 40% ఓటు బ్యాంక్ మార్కెత్తే అంటారు కదా. కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్డీఏ కూటమిలోనే ఉండాలా లేదా ఇండియా కూటమిలోనే ఉండాలా. చిన్న చిన్న పార్టీలు కూడా ఆ పక్క ఈ పక్క అంటే చెప్పగలుగుతారు. మనం ఏ పక్క చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇండియా కూటమి దగ్గరికి వెళ్తేనా అక్కడ కాంగ్రెస్ ఉంది. నీకు బీజేపీ కంటే చాలా భయంకరంగా చూస్తారు కాంగ్రెస్ ని. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళా బతకాలంటే వైఎస్ఆర్సీపీ చేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బతుకుతుంది. కాబట్టి నిన్ను వాళ్ళు కొట్టి చంపేస్తారు చెప్పాలంటే.